నూతనంగా ఏర్పడిన నిజాంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో పలువురు బాధితులకు తన సొంత ఖర్చులతో ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని, రాబో తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మండల పార్టీ అధ్యక్షులు మారుతి, అమర్సేనారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండలికి రావడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. అదే కాకుండా మరి కొంతమందికి మా సొంత డబ్బులతో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట మండలిని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచే విధంగా మరి సేవా కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకి దూసుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.